మీ ఏదైతే ఎంఓయూ చేసుకునేటప్పుడు కేవీపీ రామచంద్ర కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ దగ్గర ఉన్నారు, ఆయన అంగీకరించాడు అనేది కదా ఇప్పుడు వైఎస్ షర్మిల చెప్తున్నది. ఎంఓయూ చేసుకున్న తర్వాత అందులో ఏముంది, కండిషన్ ఏముంది బాబు? ఆస్తులు రిలీజ్ అయిన తర్వాత, మన కేసు పోయి ఈడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పి అదే కదా లాస్ట్ లైన్, అదే కదా. మరి ఇంతకు ముందే ఎందుకు ఆమె వాళ్ళ అమ్మతో బలవంతంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది చెప్పండి బాబు? అస్సలు కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడమే తప్పు నా విషయంలో. ఇప్పుడు నేను కూడా నా విషయం ఏనాడు వ్యక్తిగత విషయం పెద్దగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇక మా కుటుంబంలో గొడవలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఎప్పుడు మాట్లాడు. ఎన్టీఆర్ జరిగిన అన్యాయం మీద నేను మాట్లాడుతూ చంద్రబాబునే టార్గెట్ చేశాను తప్ప నేను కుటుంబ సభ్యులను ఎవరిని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు. మనకెందుకు అయ్యా వాళ్ళ కుటుంబంలో విషయం? మా కుటుంబంలో 100 ఉన్నాయి ఈరోజు, ఒకళ్ళు చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కూడా మాట్లాడితే బయట ఊరుకుంటారా? ఎప్పుడు అట్లా మీ ఆడవాళ్ళంటే ఒక రకమైన ఇది, బయట ఆడవాళ్ళని అంటే మాత్రం అనొచ్చు అన్నట్టుగా ఉంటే ఎట్లా తప్ప.